అది పెద్ద ప్రశ్న. ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నావు, ఇది ప్రశ్న వేశారండి. ఎవరు ఋషులు? ఎవరిని? మార్కండేయ మహర్షిని. ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నావు? ఆనందంగా ఎలా ఉంటారు? బయట ఇన్సిడెంట్స్ మార్చడం వల్ల ఆనందంగా ఎవడు ఉండడు, బుద్ధి మారడం వల్ల ఆనందంగా ఉంటాడు. తెలుసుకోండి, ఇక్కడ బుద్ధి బాగుంటే ఆనందం, సంఘటనలు బాగుంటే కాదు. సంఘటనలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. నీ బుద్ధి ఎలా ఉన్నది అని తెలుసాను. కొందరికి బోల్డ్ అంత ఆస్తి ఉంటుంది, ఇంట్లో అందరూ సుఖంగానే ఉంటారు, కానీ పనికి మాలిన ఆలోచనతో ఎప్పుడు దుఃఖాలు, భయాలు, బెంగలే. దానితో అనారోగ్యాలు తెచ్చుకోవడం చూస్తుంటాం. సైకియాట్రిస్టుల చుట్టూ తిరుగుతుంటారు. ఖాళీగా ఉంటే వచ్చే రోగాలు కొన్ని ఉంటాయి, వాటి పేరు మానసిక రోగాలు. వీడితో తిరుగుతూ ఉంటారు. ఇక్కడ అంటే ఏకంగా బ్రతికేస్తే లాభం లేదు, ఎన్ని ఉండాలో చూడండి. ఇక్కడ ఎన్ని సమకూర్చుకుంటే ఆనందంగా ఉంటావు నువ్వు చెప్పు. అంటే వస్తువు సమకూర్చడంలో ఆనందం లేదయ్యా, ఆనందం ఇక్కడుంది. అది ఎలా వస్తుంది? జ్ఞానం వల్ల వస్తుంది అన్నాడు ఇక్కడ. కానీ ఎక్కువ కాలం బ్రతికిన జ్ఞానంతో ఆనందంగా బ్రతకడం గొప్ప. నువ్వు అలా బ్రతుకుతున్నావు, దేనివల్ల బ్రతుకుతున్నావు అంటే అప్పుడు చెప్తున్నాడు మార్కండేయుడు, ఆ ఈశ్వరుడు మృత్యుంజయుడు. ఇంత ఇంట్రడక్షన్ దీనికోసం ఇచ్చామండి ఇక్కడ. మృత్యుంజయుడు అసలు అజ్ఞానమే మృత్యువు. ఆ మృత్యువుని పోగొడతాడైనా. కానీ ఆశ్రయించడం వల్ల నాకు దీర్ఘాయుష్షు ఇచ్చాడు కాదన్ను, కానీ అసలు అమృతమేదో అది నాకు ఇచ్చాడు. మృత్యువైన అజ్ఞానాన్ని పోగొట్టాడు. ఎలాగో అంటే ఆ మృత్యుంజయుణ్ణి నేను జ్ఞానార్థనే కొలుచుకున్నాను. అప్పుడు ఆయన దక్షిణామూర్తి రూపంలో నన్ను అనుగ్రహించాడు అన్నాడు ఇక్కడ. దక్షిణామూర్తి ఏన అపరోక్షో భవతి అని చెప్తాడు ఇక్కడ. దేనివల్ల దక్షిణామూర్తి అపరోక్షమయ్యాడో, అపరోక్షం అనేది అద్భుతమైన వేదాంతిక టర్మ్.